మధ్యాహ్నం లంచ్లోకి వేడి వేడి అన్నం రెడీ అవుతోంది. అలాగే పెసరపప్పు టమాటా చూడండి. ఇలా పప్పు మంచిగా కడిగి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఈ టమాటాలు అయితే వేసేద్దాం. మంచిగా 4 పచ్చలు కోసుకొని, నేను తీసుకున్న పప్పుకు 4 టమాటాలు అయితే సరిపోతాయి. పప్పులో ఎప్పుడే కానీ టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు వీటిని ఇలా నీట్గా కడిగి ఇందులో వేసేసుకుందాం. పెద్ద పెద్ద ఉన్నాయిగా 2 ముక్కలు చేసి వేసుకొని, అలాగే టమాటాలు ఒక దాంట్లో 4 పచ్చలు కోసి ఇప్పుడు ఈ పప్పులు అయితే వేసేసుకుంటే పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకసారి ఉడికిపోతాయి. ఇది ఈ విధంగా అయితే పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు ఇప్పుడైతే వీటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత పప్పు గుద్దుతోటి రుబ్బి పోపేసుకోవడమే. ఇక వేడి వేడి అన్నంలో తినేయడమే. చూడండి, ఇప్పుడు వీటిని అయితే మంచిగా ఉడికించుకుందాము. పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది. అలాగే నేను ఉడికిన తర్వాతే పసుపు ఉప్పేసి రుబ్బి కోసి పెట్టుకుంటా. అవసరం ఉంటే కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడైతే వీటినైతే ఇంకేమీ లేదు. పెసరపప్పు, టమాటా, పచ్చిమిర్చి వీటినైతే మెత్తగా ఉడికించుకుందాము. ఇందులో ఉల్లిపాయ వేసి ఒక టేస్ట్ వస్తుంది, అలాగే చింతపండు వేసి ఒక టేస్ట్ వస్తుంది, మళ్ళీ కారం పొడి వేసి ఒక టేస్ట్ వస్తుంది. ఇదే పప్పుని ఎన్నో విధాలుగా టేస్ట్ మారుతూ ఉంటుంది. చాలా మనకి ఏ విధంగా ఎలా తినాలో అనుకుంటానో అదే విధంగా నేనైతే చేసుకుంటాను. ఈరోజైతే ఉల్లిపాయ వేయకుండా పచ్చిమిర్చి, టమాటా, పెసరపప్పు మాత్రమే వేసి చేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇలా వేడి వేడి అన్నం వండుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకొంచెం అయితే అన్నం అయితే ఉడికేస్తుంది. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా. ఇది చూడండి, పసుపు అలాగే ఉప్పు ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇలా వేసుకుంటాను నేనైతే. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం రుబ్బుకొని కొంచెం వాటర్ అయితే పోసుకుందాము. ఇక రుబ్బిన పప్పు ఇలా వచ్చింది. తర్వాత ఇందులో పచ్చికలమ్మక అయితే వేస్తున్నాను. కొంచెం పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు పల్చగా చేసుకోవచ్చు. నాకు పెసరపప్పు ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే పోపు వేసుకొని వేడి వేడి అన్నంలో తినేద్దాము. చూడండి, పప్పు ఇలా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఇష్టం ఉండే వాళ్ళేమో అన్నంలో కలుపుకొని తినచ్చు. ఇష్టం లేని వాళ్ళు పప్పుని సపరేట్గా పెట్టుకొని తినేయచ్చు. ఇలా ఇష్టం ఉంటే అలాగా. ఇంకా కారం వద్దనుకునే వాళ్ళకు తీసి పడేయచ్చు. చూడండి ఇలా ఒట్టిమిరపకాయలు, జీలకర్ర ఆవాలు వేసి పోపు వేసుకున్నా. ఇప్పుడైతే వేడివేడిగా అన్నం పెట్టుకొని తినేద్దాము. ఇదిగా చూడండి, అన్నం ఇలా పెట్టుకొని ఇప్పుడు మధ్యలో పప్పు వేసుకుందాము. చూడండి, పప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చెంబులో నీళ్ళు పెట్టుకున్నాను. ఈరోజు వేడి వేడి అన్నం, పప్పు, టమాటా పప్పు చూడండి. ఇలా కలుపుకొని వేడివేడిగా టేస్ట్ చేస్తే ఇలా పచ్చిమిరపకాయ, టమాటా పప్పు స్పైసీగా, టేస్టీగా సూపర్గా ఉంటుంది. కొంచెం చల్లారితే స్పీడ్గా తినేయచ్చు.
మధ్యాహ్నం లంచ్లోకి చూడండి ఇలా టేస్టీగా పెసరపప్పు టమాటా వేసి చేసిన పప్పు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. పచ్చిమిరపకాయలు పక్కన పెట్టి, పచ్చిమిరపకాయలు ఇష్టపడే వాళ్ళు అన్నం మధ్యలో ఇలా పెట్టుకొని తినేయచ్చు. అంత బాగుంది టేస్ట్. అన్నం వేడిగా ఉంది, పప్పు వేడిగా ఉంది. పప్పుకి తగ్గట్టు టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకున్నామంటే పప్పు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరు అన్నీ ఏవేవో వేసి చేసుకుంటూ ఉంటారు, కానీ అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా పప్పు. కందిపప్పుతో చేసిన టమాటా పప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూనికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. టేస్ట్ అంతే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలా పచ్చిమిరపకాయలు ఇలా అన్నం ముద్దలో కలుపుకొని ఇలా ఇలా ఏదైనా ఒక పూట మాత్రమే నేను ఇలా కడుపు నిండా తింటాను. అది ఉదయమైనా, మధ్యాహ్నమైనా, నైట్ అయినా. ఇలా ఒక్క పూట మాత్రమే ఇలా కడుపు నిండా తింటాను. మిగతాది లైట్గా తీసుకుంటాను. ఎవరమైనా అలానే చేయాలి. అన్నం చల్లగా అయిపోయికొచ్చింది. కొంచెం పూర్తిగా చల్లారక ముందుకే ఇలా తినేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ వరకు. చూడండి ఇలా.
మొత్తం మీద అయితే ఒక టేస్టీ పప్పుతో అయితే ఈరోజు అయితే కడుపు నిండా అయితే తినేసిన. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ పప్పు చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఇది. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టమాటా పప్పు చూడండి, కలరు ఎల్లో కలర్. చేసిన మాస్టం సూపర్.